మనం ఇప్పుడు యాక్షన్ తీసుకోకపోతే ఇలాగే రేట్ మీద డిఫారెస్టేషన్, మైనింగ్, ఫాసిల్ ఫ్యూయల్స్ ఇలాగే ఈ రేట్లోనే వెళ్తే మన ప్లానెట్ లివింగ్ కండిషన్లో ఉండదు. అండ్ మన తెలంగాణలో కూడా చాలా దారుణమైన పరిస్థితి. ఢిల్లీలో గాలి కొనుక్కునే పరిస్థితి మనకు కూడా రాబోతుంది. వీళ్ళు ప్రజల పక్షాన లేరు, వీళ్ళు ప్రకృతి పక్షాన లేరు, వీళ్ళు మైనింగ్ చేసేటోళ్ళ పక్షాన, ఆరావళి కొండలని కొట్టేసి అమ్మేసేటోళ్ళ పక్షాన ఉన్నారు. ఒక అద్వానీ నేను టాప్ 1 బిలియనియర్ కావడానికి మన ప్రాణాలు అడ్డుపెట్టి ఆయన చేస్తున్న అరాచకం ఇది. పీపుల్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా, ఎలాంటి అసెస్మెంట్ లేకుండా చేస్తే అది శూన్యానికి దారి తీస్తుంది, ప్రజలకే నష్టము. అరావళి కాపాడండి అని చెప్పి ఇందిరా పార్క్ దగ్గర ప్రొటెస్ట్ నడుస్తుంది. క్లైమేట్ ఫ్రంట్ హైదరాబాద్ నుండి వీళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారు. మనతో పాటు దీక్ష ఉన్నారు, దీక్షతో మాట్లాడదాం. చెప్పండి దీక్ష, ఎందుకు మీరు ఈ ప్రొటెస్ట్ చేస్తున్నారు? మనము ఇండియాలో చూస్తున్నాము లాస్ట్ 4-5 ఇయర్స్ నుంచి చాలా ఫారెస్ట్ కట్ అవుతున్నాయి, చాలా రివర్స్ పొల్యూట్ అవుతున్నాయి, ఇంకా ఎయిర్ పొల్యూషన్ కూడా చాలా ఎక్కువ పెరిగింది అలాంగ్ విత్ హీట్ వేవ్. ఇక్కడ ఎందుకు ప్రొటెస్ట్ చేస్తున్నాం అంటే బికాజ్ ఐ కేర్ అబౌట్ మై ఫ్యూచర్. మా ఫ్యూచర్ మాకు ఇంపార్టెంట్, మా పిల్లలు మాకు ఇంపార్టెంట్, మన కంట్రీ యూత్ మనకి ఇంపార్టెంట్. అందుకంటే ఇక్కడ ప్రొటెస్ట్ చేస్తున్నాం. అరావలీలో 200 మీటర్స్ కన్నా కింద అంటే హైట్లో కింద ఉంటే దేర్ సేయింగ్ కట్ ఇట్ ఆఫ్. అది హిల్ కాదు. అసలు గవర్నమెంట్ ఎవరు డిసైడ్ చేయడానికి మౌంటైన్ డెఫినేషన్ ఏంటి, రివర్ డెఫినేషన్ ఏంటి, అసలు ఎన్వైరన్మెంట్ని ఇంత కంట్రోల్ ఎవరు చేస్తారు? ఎన్వైరన్మెంట్ షుడ్ బి న్యాచురల్, అందుకని నేచర్ అంటారు దాన్ని. ఎందుకంటే అది నార్మల్గా ఎగ్జిస్ట్ చేస్తుంది. మనం దాని గెస్ట్, వీఆర్ అ గెస్ట్ ఆన్ దిస్ ప్లానెట్. వీఆర్ నాట్ ట్రైంగ్ టు, వీ షుడెంట్ ఎవర్ ట్రై టు కంట్రోల్ ద నేచర్ at the end of the day. So that is why ఇక్కడ అందుకనే మేము ఇక్కడ ఉన్నాం. ఎందుకంటే మాకు ఇంపార్టెంట్ ఉంటుంది. వీ హ్యావ్ టు లివ్ హియర్ ఫర్ అనదర్ 50 years. ఇంకా 50 yearsలో మనం యాక్షన్ తీసుకోకపోతే, ఇక్కడ రాకపోతే, అకౌంటబిలిటీ డిమాండ్ చేయకపోతే మన ప్లానెట్ నష్టం అవుతుంది. సైంటిస్ట్ మాట్లాడితే, సైంటిస్ట్ మాటలు వింటే, అసలు సివిల్ సొసైటీ జనాల మాటలు వింటే, ఎవరైనా కొంచెం రీసెర్చ్ చేసి ఈవెన్ ఫారిన్ కంట్రీస్లో మాటలు వింటే వాళ్ళు చెప్తున్నారు మనం ఇప్పుడు యాక్షన్ తీసుకోకపోతే ఇలాగే రేట్ మీద డిఫారెస్టేషన్, మైనింగ్, ఫాసిల్ ఫ్యూయల్స్ ఇలాగే ఈ రేట్లోనే వెళ్తే మన ప్లానెట్ లివింగ్ కండిషన్లో ఉండదు బై 2040. మనం ఆల్రెడీ 2026లో ఉన్నాం. మీరు క్యాల్కులేట్ చేసుకోండి ఎన్ని ఇయర్స్, ఆల్మోస్ట్ 10-15 years. ఆ 10-15 years కూడా ఇలాగ వెళ్ళిపోతాయి. అందుకని బికాజ్ ఐఎమ్ కన్సర్న్డ్ అబౌట్ మై కంట్రీ. నా కంట్రీతో నాకు చాలా ప్రేమ ఉంది. నా ప్రేమ ఉంటేనే మేము క్రిటిసైజ్ చేసుకుంటాం. పేరెంట్స్ పిల్లల్ని క్రిటిసైజ్ చేస్తారు కదా ఏదైనా తప్పు చేస్తే, అలాగే నేను కూడా క్రిటిసైజ్ చేయాలి. ఎందుకంటే ఐ వాంటెడ్ టు బీ బెటర్. మన కంట్రీని బెటర్ చేయాలి, మన ఎయిర్ని క్లీన్ పెట్టాలి. నేను ఎక్కడైనా బయటికి వెళ్తే ప్రౌడ్గా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు నేను కంట్రీ బయటికి వెళ్తే అందరు చెప్తారు, ఓ యూఆర్ ఫ్రమ్ ఇండియా. అక్కడ చాలా ఎక్కువ పొల్యూషన్ ఉంటుంది కదా, అక్కడ చాలా చెత్త ఉంటుంది కదా. అది ఫస్ట్ ఇంప్రెషన్ ఉండకూడదు. అందుకని యూత్ ఇక్కడ మళ్ళీ డే ఆఫ్టర్ డే, ఇయర్ ఆఫ్టర్ ఇయర్, వీక్ ఆఫ్టర్ వీక్ ఇక్కడికి వచ్చి బేసిక్ రైట్స్ డిమాండ్ చేస్తున్నాం. ఏం డిమాండ్ చేస్తున్నాం? ఏదైనా మాకు డబ్బులు ఇవ్వమని డిమాండ్ చేసామా? మేము ఓన్లీ వన్ థింగ్ వీఆర్ డిమాండింగ్, మా బేసిక్ రైట్స్ మాకు ఇవ్వండి. డ్యూ ప్రాసెసెస్ మీరే సెట్ చేసింది, మీరే చెప్పింది ఫాలో చేయండి. అవన్నీ కూడా మేము ఇక్కడికి వచ్చి 10 AM సండేకి డిమాండ్ చేయాలి. అలా పరిస్థితులు అయ్యాయి మనకి ఇప్పుడు. ఇంత ఘోరంగా అయ్యాయి దట్ వీ హ్యావ్ టు డిమాండ్ ఫర్ బేసిక్ రైట్స్ లైక్ ఎయిర్, వాటర్, క్లీన్ ఫుడ్, ప్లీజ్ డోంట్ బీ కరప్ట్. ఇలాగ దండం పెట్టి అడగాలి అందరినీ. సో అది అందుకనే ఇక్కడికి మళ్ళీ రావాల్సి వస్తుంది. ఎందుకంటే మన గవర్నమెంట్స్ బేసిక్ రైట్స్ ఇవ్వట్లేదు, డ్యూ ప్రాసెస్ ఫాలో చేయట్లేదు. ఎలా వచ్చినా వాళ్ళు ఇష్టపడి చేస్తున్నారు. వాళ్ళ కంట్రీ, మేము ఇక్కడ గెస్ట్ లాగా ఉన్నాము, వాళ్ళు ఏం చెప్తే మనం చేయాలి. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఒక సైడ్లో ఉంటాయి, కానీ ఒక డిక్టటోరియల్ వేలోని మన పనిచేస్తున్న గవర్నమెంట్ ఒక అథారిటీ వేలోనే ఇంకా నేను చెప్తే నువ్వు చేయాలి, లేకపోతే నువ్వు యాంటీ నేషనల్, అది మనకి వీ కెనాట్ యాక్సెప్ట్ ఇట్. ఇండియా వాజ్ ఫౌండెడ్ ఆన్ ప్రొటెస్ట్. మనం ఇండియాని ఫ్రీడమ్ తెప్పించింది ప్రొటెస్ట్ నుంచి. ఇంకా ఇప్పుడు కూడా మేము ఒక ఫ్రీడమ్ కోసం ఫైట్ చేస్తున్నాం. ఫ్రీడమ్ ఫ్రమ్ ఫ్యాషిజం, దట్ ఈస్ ద బీజేపీ గవర్నమెంట్ ఆర్ ఎనీ గవర్నమెంట్, మన సెంట్రల్ గవర్నమెంట్, ఎనీ గవర్నమెంట్లో వాళ్ళ ఒక కంట్రోలింగ్ స్టాప్ చేయడానికి, ఇంకా మన ఫ్రీడమ్ రీక్లెయిమ్ చేసుకోవడానికి. అందుకనే ఇక్కడికి వస్తున్నాం. సో దట్ మన ఫ్యూచర్ జనరేషన్స్కి మన కోసం కూడా ఒక క్లీన్ ఎన్వైర్న్మెంట్, ఒక గ్రీన్ ఎన్వైర్న్మెంట్, ఇంకా ఒక సేఫ్ కంట్రీ తయారు చేయడానికి ఇక్కడ మనం వస్తున్నాం. ఢిల్లీలో ఇప్పుడు గాలి లేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అదే పరిస్థితి హైదరాబాద్లో వచ్చే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఈ టైంలో ఢిల్లీ దగ్గరలో ఉన్న అరావళిని కొట్టేయడానికి కారణం ఏమై ఉంటుంది? ఢిల్లీలోనే కాదు, హైదరాబాద్లో వచ్చే అవకాశం కదా. ఆల్రెడీ మనము ఇక్కడ
ఊపిరి పీల్చుకుంటున్నామంటే డైలీ ఒక 3 నుంచి 4 సిగరెట్లు తాగుతున్నాం అని అర్థం, ఎస్పెషల్లీ వింటర్ సీజన్లో. సో హైదరాబాద్లో, ఢిల్లీలో చాలా ఎక్కువ, మన హైదరాబాద్లో కూడా ఆల్మోస్ట్ ఈక్వల్ సిచ్యువేషన్స్లోకి వచ్చినాము. మనం నో మోర్ వీఆర్ బ్రీతింగ్, వీఆర్ యాక్చువల్లీ స్మోకింగ్. ఇది మేము ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో మాట్లాడుతూనే ఉన్నాం దీని గురించి. అండ్ ఎస్పెషల్లీ అరావలి, ఇప్పుడు వాళ్ళు ఎందుకు చేశారు, ఎందుకు చేస్తున్నారు అని అంటే ఎకనామికల్ రీజన్స్ చాలా చెప్తారు, బట్ దెర్ ఈజ్ ఆల్సో మోర్ ఎకనామికల్ రీజన్స్. ఇది ఒకవేళ ఇది డిస్ట్రాక్షన్ ఉంటే, ఒక ఎకలాజికల్ డిస్ట్రాక్షన్ జరిగితే, మోర్ దెన్ ఎకనామీ, ఇట్ ఈస్ అవర్ లైఫ్స్, రైట్? లైక్ ఢిల్లీ లాంటి ప్రదేశాలలో ఇంకా గాలిని కొనుక్కునే పరిస్థితి, ఆ గాలిని కొనుక్కునే పరిస్థితిలో ఇలాంటి ఒక ఫారెస్ట్ని మైనింగ్ కానీ ఇంకా ఇతర పనులకని దాన్ని తీసుకుంటే, ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ ఫాల్స్ యునో లైక్ థింగ్స్ టు డూ ఇన్ ద కంట్రీ యాక్చువల్లీ. జస్ట్ నాట్ అరావలి, మన స్టేట్లో, మన తెలంగాణలో చూసుకుంటే దామగుండం ఫారెస్ట్, కాంచగచ్చిపల్లి ఫారెస్ట్, ఇంకా మూసీ ప్రాజెక్ట్ అని. ఇప్పుడు మన స్టేట్, ఒక్క స్టేట్లోనే ఒక్కసారి మీరు మైక్కి పట్టుకొని ఒక ఊరూరు తిరిగితే దెర్ ఈస్ డెఫినెట్లీ ఎకలాజికల్ డిస్ట్రక్షన్ ఇన్ ఎవ్రీ స్టేట్, ఎవ్రీ డిస్ట్రిక్ట్, ఎవ్రీ విలేజ్ యాక్చువల్గా. సో దిస్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఆల్ ఇండియా. And whether it's a BJP government or a Congress government or any other government is just అమ్మి పారేస్తుంది. ల్యాండ్ ఉంది, తీసుకో, మొత్తం రియల్ ఎస్టేట్ అయిపోయింది అసలు. ఓకే, ఎక్కడ అసలు ఒక ఫారెస్ట్ ల్యాండ్ని ఫారెస్ట్ ల్యాండ్ లాగా చూడడం లేదు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా సరిగా పని చేయడం లేదు. సో దే ఆర్ జస్ట్ గివింగ్, వాళ్ళ సొంత భూముల్లాగా ఇచ్చి పడేస్తున్నారు అసలు. అన్నీ తీసుకోండి, ఇంకా మీకు ₹1 ల్యాండ్ ఇచ్చేస్తా అని అంటున్నారు. సో ఇంత దారుణమైన పరిస్థితి. అండ్ మన తెలంగాణలో కూడా చాలా దారుణమైన పరిస్థితి. ఢిల్లీలో గాలి కొనుక్కునే పరిస్థితి మనకు కూడా రాబోతుంది, ఎందుకంటే ఇప్పటికే నీళ్లు కొనుక్కుంటున్నాము, ఇప్పటికే గాలి కొనుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎయిర్ ప్యూరిఫైర్స్, వాటర్ ప్యూరిఫైయర్స్, ఇట్లా ఎన్నో ప్యూరిఫైయర్స్ కొనుక్కునే పరిస్థితులు. ఇంకా ఇట్లానే ఇది కొనసాగుతూ ఉంటే ఖచ్చితంగా మనం నడిచే నేల అడుగడుగున కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. సో ఆ పరిస్థితి రావద్దు అని అంటే మనకు ముందుకు రావాలి, ముందుకొచ్చి ప్రజలు ముందుకు రావాలి, ప్రజలు ముందుకొచ్చి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ప్రశ్నించాలి. ప్రశ్నిస్తేనే పనులు అవుతాయి, ప్రశ్నించాలి. దే హ్యావ్ టు వాయిస్ అవుట్ ఫర్ అవర్ జల్ జంగల్ జమీన్ అండ్ ఆదివాసీ అండ్ ఫార్మర్స్ అండ్ స్టూడెంట్స్ అండ్ ఎస్పెషల్లీ ఫర్ ద ఫ్యూచర్ ఆఫ్ ద చిల్డ్రన్స్. సో యా, దట్ ఈస్ వాట్. వీళ్ళు చిన్నపిల్లలు, అందుకనే పర్యావరణం గురించి పోరాడుతున్నారు. వీళ్ళకి పని పాట లేదు అన్నట్టు ప్రభుత్వాలు చూస్తున్నాయి. అయితే వీళ్ళు మొత్తం రొమాంటిసైజ్ చేస్తున్నారు. ఇప్పుడు తెలంగాణలో ఇన్ని ఇబ్బందులు ఉన్న టైంలో అరావలి అని చెప్పి ఇబ్బందులు చేస్తున్నారు, పిల్లలే కదా అని చెప్పి ప్రభుత్వాలు అనుకుంటున్నాయని చెప్పి నేను నిన్న ఒక వీడియో చూసిన. దీని మీద మీ స్పందన ఏంది? ఎవరైతే అంటున్నారో ఫస్ట్ వాళ్ళు గాలి పీల్చుకుంటురా లేకపోతే ఇంకేమైనా పీల్చుకుంటురా? ఎందుకంటే వాళ్ళకి కొంచెం కూడా సెన్స్ లేదు. నాకు తెలిసి వాళ్ళకి తెలియదేమో, వాళ్ళ పిల్లలని, వాళ్ళకి పిల్లలు ఉంటే వాళ్ళని అడగాలి. సైన్స్ టెక్స్ట్ బుక్లో క్లియర్లీ రాసి ఉంటుంది, మీరు ఏదైతే ఆక్సిజన్ పీల్చుకుంటారో అవి చెట్ల నుంచి వస్తాయి. ఆ చెట్లన్నింటినీ తీసేస్తే, ఏవైతే ఆక్సిజన్ సప్లయర్స్ ఉన్నాయో వాటినన్నింటినీ నాశనం చేసేస్తే ఎట్లా బతుకుతారు మీరు? సో మా స్ట్రగుల్ ఏదైతుందో, మా నినాదం ఏదైతుందో, మా డిమాండ్ ఏదైతుందో, ఇట్ ఈస్ ఫర్ బేసిక్ రైట్స్. ప్రజల హక్కుల గురించే మాట్లాడుతున్నాం మేము ఈరోజు. మా హక్కులు, మా డిమాండ్లు ఏంటంటే, ఏదైతే గాలిని ప్రజలు పీల్చుకుంటున్నారో అది క్లీన్ ఉండాలి. ఈరోజు ఇప్పుడు మీరున్నారు మీడియా పర్సన్గా, మీకు నాకు డిఫరెన్స్ ఉండదు. వి బోత్ ఆర్ బ్రీతింగ్ సేమ్ ఎయిర్, బీట్ రేవంత్ రెడ్డి ఆర్ బీట్ అంబానీ, వి ఆల్ ఆర్ బ్రీతింగ్ సేమ్ ఎయిర్ కదా. మీరు హైదరాబాద్లో గాలి పీల్చుకుంటే దానికి అర్థం రోజుకి 4 సిగరెట్లు తాగుతున్నట్టు. ప్రభుత్వం మనకి రోజుకి 4 సిగరెట్లు తాపిస్తుంది. సరే, మన గురించి పక్కన పెట్టండి, ఎవరైతే చిన్న చిన్న పిల్లలు ఉన్నారో, స్కూల్కి వెళ్ళే పిల్లలు, వాళ్ళ పరిస్థితి ఏంటి? సో దీస్ ఆర్ ద క్వశ్చన్స్ విచ్ వీఆర్ రైజింగ్. అయితే ఇప్పుడు అరావలి తీసేయడం వల్ల జనాలకి ఏం ప్రాబ్లం అవుతుంది? పక్కనే ఢిల్లీ ఉంది అంటున్నారు, ఢిల్లీలో ఇప్పుడు గాలి పీల్చుకోవడానికి కూడా లేదు అంటున్నారు కదా. అరావలి ఈ టైంలో తీసేయడానికి కారణాలు ఏమున్నాయంటారు? ఇప్పుడు ఢిల్లీలో మేము ఒక ఎక్స్పర్ట్స్ చెప్పిన విషయం ఏంటంటే, వాళ్ళు చేసిన స్టడీ ప్రకారము ఆరావలి కొండలని గనక తీసేస్తే, ఆరావలి కొండలకి గనక మనం మైనింగ్ అలో చేస్తే, ఢిల్లీలో ఏదైతే ఎయిర్ పొల్యూషన్ ఇప్పుడు ఉందో అది 1000% పెరుగుతుంది. దానికి కారణం ఏంటంటే, ఏదైతే ఆరావలి కొండలు ఉన్నాయో హర్యానాలో మీరు కనుక ఫారెస్ట్ పర్సన్ చూసుకుంటే చాలా తక్కువ, లీస్ట్ ఫారెస్ట్ కవర్ హర్యానాలో మరియు పంజాబ్లో ఉంది. అట్లా ఎందుకు ఉంది? ఎందుకంటే మొత్తం ఆరావలి కొండలన్నింటినీ మైన్ చేసేసినారు. మొత్తం కొంత గ్రీన్ రెవల్యూషన్ వల్ల, మొత్తం అగ్రికల్చర్ కావడం వల్ల
ఫారెస్ట్లన్నీ ఎరాడికేట్ అయిపోయినాయి, అసలు లేనే లేవు. ఏదైతే ఫారెస్ట్ హర్యానాలో ఉందో ఆ మైనర్ పార్ట్ కూడా ఆరావళిలో పార్ట్. అండ్ హ్యావ్ బీన్ ఫిజికలీ అక్కడ ఉండి వెళ్ళి అక్కడున్న వాస్తవ పరిస్థితులను కూడా చూసినా కాబట్టి చెప్తున్నా. ఇంకొక విషయం ఏంటంటే ఇంత ఇంపార్టెంట్ ఇష్యూగా ఈరోజు ఆరావళి ఎందుకు మారిందంటే మన దేశంలో అన్నిటికంటే పురాతనమైన మౌంటైన్ రేంజెస్ని, అన్నిటికంటే పురాతనమైన ఏదైతే కొండలు ఉన్నాయో వాటిని తీసేస్తే ఏదైతే ఎడారి రాజస్థాన్లో ఉంది, ఏదైతే థార్ డెజర్ట్ రాజస్థాన్లో ఉందో అది ఢిల్లీ దాకా పాకుతుంది, అది హర్యానా దాకా పాకుతుంది. పాకినప్పుడు అక్కడున్న ప్రజలు మన మొత్తం భారతదేశానికి తిండి అందిస్తున్న ఏవైతే 2 రాష్ట్రాలు ఉన్నాయో హర్యానా మరియు పంజాబ్, ఆ 2 రాష్ట్రాల్లో అసలు పంటలే పండకపోతే మరి ఎట్లా బతుకుతారు భారతదేశ ప్రజలు? సో ఇది మా డిమాండ్. ఆరావళిని తీసేస్తే ఢిల్లీలో ఉన్న ప్రజలు బతకలేరు, ఆరావళిని తీసేస్తే హర్యానాలో పంజాబ్లో పొలం పండించలేము, ఆరావళిని తీసేస్తే ఆరావళి గురించి ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ చెప్పాలి ప్రజలందరికీ. ఆరావళి కానివ్వండి లేకపోతే ఏదైనా గుట్టలు కానివ్వండి, పైన రాళ్ళే కాదు, దాని కింద ఒక ఇంపార్టెంట్ న్యాచురల్ ఫినామినా జరుగుతుంది. ఏంటంటే ఒక రాక్ కింద వాటర్ అనేది స్టోర్ అవుతుంది. అట్లనే ఆరావళి మౌంటైన్స్ కింద కొన్ని టూ మిలియన్ మెట్రిక్ లీటర్స్ ఆఫ్ వాటర్ ప్రతిసారి ప్రతి స్క్వేర్ ఫీట్కి స్టోర్ అవుతుంది, ప్రతి హెక్టార్కి స్టోర్ అవుతుంది. అంటే ప్రతి హెక్టార్కి ఇన్ని లీటర్ల నీళ్ళని స్టోర్ చేస్తున్న ఆరావళిని మీరు మైనింగ్ పేరు మీద కొట్టేస్తే మరి అక్కడ ఎవరైతే డెజర్ట్ ప్రాంతంలో ఎడారి ప్రాంతంలో ప్రజలు నివసిస్తున్నారో వాళ్ళ పరిస్థితి ఏంది? సో ఇవి మేము అడుగుతున్న ఇంపార్టెంట్ ప్రశ్నలు. సో అట్లా ఓకే, ఇప్పుడు అరవలి తీసేయడం వల్ల ఇంత ఇబ్బంది అవుతుంది అని అంటున్నారు కదా. అయితే నేను నిన్న చూసింది ఏంటంటే అరవలి తీసేయడం వల్ల ఇబ్బంది అవుతుంది, కానీ సుప్రీంకోర్టే వీళ్ళకు పర్మిషన్ ఇచ్చిన తర్వాత మీకేం ప్రాబ్లం అవుతుంది అని చెప్పి చాలామంది అంటున్నారు. ఇంకో విషయం ఏంటంటే సుప్రీంకోర్టు కూడా స్టే ఇచ్చింది. దేనికి స్టే ఇచ్చింది ఒకసారి చిన్న క్లారిటీ ఇవ్వగలుగుతారా? సో బేసికలీ వన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సుప్రీంకోర్టే డైరెక్షన్ ఇచ్చింది, మీకేం ప్రాబ్లం? సుప్రీంకోర్టు డైరెక్షన్ అనేది ఏదైతే రిపోర్టు MOFCC మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ ఇంకా ఫారెస్ట్ అఫైర్స్ డిపార్ట్మెంట్ హెడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారము, వాళ్ళు ఇచ్చిన సజెషన్ ప్రకారం ఈ 100 మీటర్ల థింగ్ని వాళ్ళు చూస్ చేసుకున్నారు. కానీ అదే రిపోర్ట్ని నేను చదివిన, అదే రిపోర్ట్లో మెన్షన్ చేసి ఉంది ఏమని, ఈ 100 మీటర్లే కాదు పక్కనున్న మొత్తం ఈకాలజీని ప్రొటెక్ట్ చేయాలని అదే రిపోర్ట్లో మెన్షన్ చేసి ఉంది. మరి దాన్ని ఎందుకు కన్సిడర్ చేయలే? ఎందుకంటే వీళ్ళు ప్రజల పక్షాన లేరు, వీళ్ళు ప్రకృతి పక్షాన లేరు, వీళ్ళు మైనింగ్ చేసేటోళ్ళ పక్షాన, ఆరావళి కొండలని కొట్టేసి అమ్మేసేటోళ్ళ పక్షాన ఉన్నారు. సో ఇది నేను చెప్పాలనుకుంటుంది. వీళ్ళు రిపోర్ట్ల గురించి ఇంత మాట్లాడుతున్నారు కదా, ఆ రిపోర్ట్నే చక్కగా చదవలేని వాళ్ళు ఏం చెప్తారు? దే కెనాట్ ఛాలెంజెస్. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ వాట్ యు వర్ ఆస్కింగ్ ఇస్, ఆరావళికి సంబంధించి సుప్రీంకోర్టు ఏదైతే జడ్జిమెంట్ ఇచ్చిందో రీసెంట్గా చాలా ప్రజలందరికీ చాలా కన్ఫ్యూజన్ ఉంది. అసలు ఈ జడ్జిమెంట్ ఏంది, జడ్జిమెంట్ ఇచ్చినాక నిరసన ఎందుకు చేస్తుంది? ఇట్లానే జడ్జిమెంట్ హైకోర్టు కూడా ఇచ్చింది. పోయిన సంవత్సరం ఒక జడ్జిమెంట్ వచ్చింది. ఇట్లా మల్టిపుల్ జడ్జిమెంట్స్ వచ్చినాయి. ఏంటి పంజాబ్ హైకోర్టు ఇచ్చింది, ఏంటి హర్యానా హైకోర్టు ఇచ్చింది, రాజస్థాన్ హైకోర్టు కూడా ఇచ్చింది. కోర్టుల జడ్జిమెంట్లు వాస్తవానికి ఆరావళి విషయంలో మైనింగ్లను ఆపలేదు. ఎందుకంటే మా దగ్గర ఎవిడెన్స్ ఉంది. 3000 చోట్లలో ఇప్పటికీ ఈ సంవత్సరము ఆరావళిలో 3000 చోట్లలో ఎవిడెన్స్ ఉంది మా దగ్గర, మైనింగ్ జరుగుతుంది. సో మరి దానికి రెస్పాన్స్ ఏంటి? అసలు మైనింగ్ని మీరు లైసెన్స్ ఎందుకు చేస్తున్నారు? మన దేశంలోనే అత్యంత పురాతనమైన ఏదైతే కొండలు ఉన్నాయో వాటిని కొట్టేయడానికి మీరు ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? వాటిని కిల్ చేయడానికి మీరు లైసెన్స్ ఎందుకు ఇస్తున్నారు అనేదే మా ఇంపార్టెంట్ ప్రశ్న. అరవలిలో ఇంత ఇబ్బంది జరుగుతున్నా అసలు ఎందుకు ప్రభుత్వాలు స్పందిస్తలేవు ఇప్పటి వరకు? అరవేలు హిల్స్ దాంట్లో ఉన్న ఖనిజ సంపద కోసము ఆ ఉన్న సంపదని విదేశాలకు అమ్ముకోవడానికి అదాని కానీ ఈరోజు కుమ్మక్కై చేస్తున్న నాటకమే అరవేల్ హిల్స్ మీద ఒక పెద్ద బూటకపు, అంటే ఆర్థిక వనరుల కోసము మన దేశ ప్రజలను కానీ దేశ మొత్తం వ్యవస్థనే ఆగం చేయడానికి ఈరోజు అరవేల్ హిల్స్ మీద ఈ యొక్క బీజేపీ గవర్నమెంట్ కానీ పైన కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ ఈ రెండు ఒక కార్పొరేట్ గవర్నమెంట్గా వివరిస్తున్నాయి. ప్రజలు కూడా ఇప్పటికైనా కూడా యువత కానీ ఎవరైనా కానీ ఈరోజు రాజస్థాన్లో ఉన్న ఎడారిని రాజస్థాన్ కానీ గుజరాత్లో ఉన్న ఎడారిని అడ్డుకొని వేరే ఈశాన్య రాష్ట్రాలకు పోకుండా ఆపింది అరవేల్ హిల్స్. ఆ యొక్క చరిత్ర తెలుసుకోవాలి. ఇక్కడ ఉన్న ఏదో అంటే 100 మీటర్స్ కింద ఉన్న దాన్ని డిస్ట్రాయ్ చేయమని చెప్పిన సుప్రీంకోర్టు దాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుకుంటున్నా. ఎందుకంటే
ఆ తీసుకోకపోవడం వల్ల కొండలు ఎప్పుడైతే మనం మైనింగ్ చేయడం వల్ల కొండలు అనేది చిన్నగా అయిపోతాయి, కొండలు అనేది పెరగవు. దానివల్ల ప్రతి ఒక్క జీవికి కానీ ప్రతి ఒక్క వాళ్ళకు కూడా నష్టమే. అవతల అంటే మనకు వచ్చే మిగతా తరాలకు కానీ మనం చెప్పుకోవడానికి అడవులు ఉండవు. ప్రతి ఒక్క చోట ప్రతి ఒక్క ఏరియాలో ఈ యొక్క డిస్ట్రాయ్ అనేది కొనసాగుతుంది. ప్రతి ఒక్క స్టేట్లో కూడా ఈ డిస్ట్రాయ్ అనేది కొనసాగుతుంది. ప్రతి ఒక్కరు కూడా మేలుకోవాలి. సేవ్ అరవెల్లి లెక్క సేవ్ ఫారెస్ట్, సేవ్ హిల్స్, సేవ్ మౌంటైన్స్, సేవ్ రివర్ అనే థాట్లో ప్రతి ఒక్కరు కూడా మరొక ఉద్యమం చేయాలి. అందుకు క్లైమేట్ చేంజ్ హైదరాబాద్ దానికి ముందు ఉంటుంది. ప్రతి ఒక్కరిని చైతన్యపరుస్తాము. ప్రతి ఒక్కరిని ఈ యొక్క ఉద్యమాల మేము ఒక నక్సల్ ఉద్యమం ఎట్లయితే వాళ్ళు దేనికోసం పోరాడారు, జీవనం కోసం, సోషల్ జస్టిస్ కోసం వాళ్ళు పోరాడారు. ఈరోజు మేము పోరాడేది దేనికోసం? నీళ్ళ కోసం, గాలి కోసం. ఈ నీళ్ళే గాలి లేకుంటే మనం ఏం కావాలి? మనం బ్రతకగలమా? ఈ అంటే డబ్బులతో మనం బతుకుతామా? ఎవరు ఒక అద్వానీ నేను టాప్ 1 బిలియనియర్ కావడానికి మన ప్రాణాలు అడ్డుపెట్టి ఆయన చేస్తున్న అరాచకం ఇది. మన పోరాటము గవర్నమెంట్ మీద కాదు, అద్వానీ మీద. వాళ్ళే గవర్నమెంట్ రూల్ చేస్తారు. వాళ్ళని కంపల్సరీ మనం ఎదిరించాలి. మనం కంపల్సరీ ప్రతి ఒక్క యువత రోడ్ల మీదకి వచ్చి నిలదీయాలి. జై జవాన్, జై కిసాన్, జై జంగల్. మనతో పాటు అన్సర్ ఉన్నారు. అన్సర్తో ఒకసారి మాట్లాడదాం. చెప్పండి అన్సర్, ఇప్పుడు ఆపరేషన్ కగార్ నడుస్తుంది. కగార్ జరగడంతో మొత్తం మైనింగ్ చేస్తున్నారు అని చెప్పి చాలా వీడియోస్ వస్తున్నాయి. అట్లాంటిదే ఆరావళిలో కూడా మైనింగ్ చేయడానికే తీసుకుంటున్నారు అని చెప్తున్నారు. అక్కడున్న ట్రైబ్స్ అందరూ బయటికి పంపించేస్తారు పరిస్థితి అక్కడ ఉంది అని అంటున్నారు. అది ఎట్లా చూడొచ్చు? ఆపరేషన్ కగార్ జరగడం వల్లనే మైనింగ్ స్టార్ట్ చేసిండ్రు, ఇలా కొంచెం బలం వచ్చింది అని అనుకోవచ్చా మనం? అవును, రెండు విషయాలండి. ఆపరేషన్ కగార్ అనేది ప్రస్తుతము అది లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిస్ట్ ఫోర్సెస్ని ఎలిమినేట్ చేయడం కోసం ఛత్తీస్గఢ్లో జరుగుతుంది. అదేవిధంగా మనం ఓపెన్గా మాట్లాడాలంటే అక్కడ మైనింగ్ కూడా జరుగుతుంది. ఎవరైతే అక్కడున్న లెఫ్ట్ వింగ్ కమాండర్స్ కానీ అక్కడున్న అండర్ కవర్ కమాండర్స్ అయినా కానీ వాళ్ళని హతమార్చిన తర్వాత అక్కడ మైనింగ్ జరుగుతుందని ఒక వైరల్ అయిన వీడియోలో చూసాము. అండ్ ఆల్సో పీపుల్ కూడా ప్రొటెస్ట్ చేస్తున్నారు దాని మీద. అదొక విషయం అయితే, ఇంకోటి పైన నార్త్ ఇండియాలో ఇప్పుడైతే ఏ బెల్ట్ అయితే ఉందో ఆరావళి హిల్స్కి సంబంధించిన రేంజ్, అక్కడ మొన్న ఇచ్చిన తీర్పు ఏమిచ్చారు? 100 మీటర్ల కన్నా ఎక్కువ ఉంటేనే అది ఆరావళి, లేదంటే కాదు. అంటే అక్కడ దే ఆర్ ఎనేబ్లింగ్ ఏ ప్రాసెస్ ఆఫ్ డిగ్గింగ్ ది ల్యాండ్, డిగ్గింగ్ ది హిల్స్. మనం దాన్ని ప్రశ్నిస్తున్నాం. ఇప్పుడు కొండలు, కోనలు, నదులు, అడవులు మనం పుట్టక ముందు నుంచి అవన్నీ పుట్టున్నాయి. మనం ఎవరు వాటిని డిస్టర్బ్ చేయడం కోసం? అది చెప్తున్నాము. ఎందుకంటే సుమారు 3 బిలియన్ ఇయర్స్ 2 బిలియన్ ఇయర్స్ అంటున్నారు కదా. ఆ ముందు నుంచి ఉన్న కొండల్ని మనము ఒక లెజిస్లేషన్ పాస్ చేసి, ఒక జడ్జిమెంట్ పాస్ చేసి మనం ఎవరం అసలు? ఇక్కడున్న కోనల్ని లాక్కోవడం కోసం. అది కూడా మన కోసం ఉపయోగపడుతుందా? ఉపయోగపడట్లేదు. రాత్రికి రాత్రి ఎవరెవరికో లైసెన్సులు ఇచ్చేసి కార్పొరేట్ కంపెనీస్ని ఇన్వైట్ చేసి అక్కడ పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ కట్టేసి, మైనింగ్స్ కట్టేసి, లగ్జరీ రెసార్ట్లు కట్టుకోవడానికి వెసులుబాటు ఇస్తున్నారు. కానీ ప్రజలకి ఏం ఉపయోగం అని మేము అంటున్నాం. అదేవిధంగా మేము అక్కడ జరుగుతున్న పోరాటానికి, అక్కడ జరుగుతున్న ప్రజా ఉద్యమానికి మేము మద్దతుగా ఇవాళ హైదరాబాద్లో ఇందిరా పార్క్ ఈ చౌక్ దగ్గర మేము వాళ్ళకి మద్దతుగా సోలిడారిటీ చెప్తున్నాము. ఎందుకంటే తెలుసు, తెలంగాణ భూమిలో అంటే ఈ తెలంగాణ నేలలో, ఈ ఉద్యమాల గడ్డలో ప్రశ్నించే తత్వం ఎక్కువ ఉంటుంది. అలాంటిది మా సోదరులు, మా దేశంలో ఉన్న వేరే ప్రజలకు కూడా మద్దతుగా మేము నిలుస్తాము అనేసి ఈ క్రమంగా చెప్తున్నాము. ఇంకో విషయం ఏంటంటే, మనకి ఆరావళి అనే కాదు, అండ్ ఛత్తీస్గఢ్లో జరుగుతున్న హల్దియా అనే కాదు, దేశాల్లో వివిధ ప్రాంతాల్లో స్టిల్ జార్ఖండ్, అస్సాం వైపు, నార్త్ ఈస్ట్ వైపు కానీ, మన అరుణాచల్ ప్రదేశ్లో కూడా ఒక డ్యామ్ కడుతున్నారు అనేసి రచ్చ చేశారు. ఎవరికి అదంతా? అసలు ఎలాంటి ఎన్వైర్న్మెంట్ అసెస్మెంట్ లేకుండా మనం ఎట్లా చేస్తాము? ఫస్ట్ పీపుల్ ఇన్వాల్వ్మెంట్ ఉండాలి కదా. పీపుల్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా, ఎలాంటి అసెస్మెంట్ లేకుండా చేస్తే అది శూన్యానికి దారి తీస్తుంది, ప్రజలకే నష్టము. ఇప్పుడు అండమాన్లో కూడా అక్కడ జార్వా ట్రైబ్స్ ఉంటారు, ఇంకా వేరే ట్రైబ్స్ ఉంటారు.
అక్కడ కూడా వాళ్ళ డిస్టర్బెన్స్, వాళ్ళ ఎథనిసిటీని డిస్టర్బెన్స్ చేసేలాగా ప్రాజెక్టులు తీసుకొని వస్తే అది తప్పు. చెట్టును నరికేసి అభివృద్ధి చేస్తారంటే అది అపోహ, దాన్ని నమ్మకండి అని ప్రజలకి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. చూసినాం కదా అరవల్లి ఇష్యూ ఇట్లుంది. అసలు మీరేమనుకుంటున్నారు? సుప్రీంకోర్టు చెప్పింది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడున్న జనాలు దీని గురించి ఎట్లా స్పందించాలి అనే విషయాలు వీళ్ళు మనతో చెప్పిండ్రు. అసలు మీరు ఈ టాపిక్ గురించి మీరు ఎట్లా స్పందిస్తారో చూద్దాం, కింద కమెంట్లో చెప్పండి.